హాయ్ అండి, అందరూ బాగున్నారండి? నేను బాగున్నాను. నేను పల్లెటూరు లక్ష్మి అండి. నేను 2005 వెళ్ళిపోయింది, 2006లోని ఇవాళ స్టార్ట్ చేశాను. పలవాస వేస్తున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, చెక్క మొగ్గ అన్నీ వేసాను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. టమాటాలు వేస్తున్నాను. మగ్గిపోయినాయి టమాటాలు అవి. చికెన్ అండి, ముందు ఒక గంట నానబెట్టుకున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కారం, ఉప్పు ఇవన్నీ వేసి ఒక గంట అవుతుంది నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇది వేసేస్తున్నాను. వేసాను, బాగా కలిపాను. ఒక 10 నిమిషాలు కూర ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో బియ్యం వేస్తాం. ఇప్పుడు బియ్యం వేస్తాం. బియ్యం వేసాం కదా, ఇప్పుడు వేడి నీళ్ళు, కాసిన నీళ్ళు వేస్తాను. బియ్యం వేసే గట్టెట్టు కదపను. నీళ్ళు పోస్తాను కాబట్టి ఇప్పుడు ఒక క్షణము ఉడకనిస్తాను. ఉడకనిచ్చాక అప్పుడు గట్టెట్టు కదిపి దీంట్లో ఉప్పు గట్ట అన్నీ చూస్తాను. నేను బియ్యం వేసాక కలపలేదు కదా, ఇప్పుడు కలుపుతున్నాను. ఇప్పుడు దీంట్లో ఉప్పు ఉందో లేదో చూడాలి. ఇప్పుడు కలుపుతున్నాను అన్నమాట. ఎక్కువగా గట్టెట్టు కలిపినా ఇది ముక్కలు కూడా పీసుల కింద ఊడిపోతాయి. తర్వాత ఏమో అన్నం కూడా ఇరిగిపోతుంది. ఇలాగైతే పర్ఫెక్ట్ బాగా వస్తుంది అన్నమాట. సారలేదు, కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. దీనికి ఇప్పుడు తగరంకాయంతో చుట్టేసి పెడతాను మూత. పలవ రెడీ అయిపోయిందండి. చూడండి, సూపర్గా వచ్చింది పలవ. మీ ఎదురుగా పోసిన నీళ్ళని నేను ఎగస్ట్ వేయలేదు. పైన తగరంకాయంతో ఆవిరి బయట వెళ్ళకుండా పెట్టాను. ఎంత పొడిగ్గా వచ్చింది, అన్నం కూడా పొడి పొడిలాడితే చక్కగా ఉందండి. సరే అండి, మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం. మాత్రం మర్చిపోద్ది. ఉంటాను. ఓకే, బాయ్ అండి. మీ అందరికీ బాయ్. హ్యాపీ న్యూ ఇయర్. మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇవాళ హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా నేను పలవా చేశానండి. సరే, ఉంటాను. ఓకే, బాయ్.